Hi friends, this is Dr. Shruti, consultant 49 hospitals at LV Nagar branch. Today we are going to discuss about a most hot topic. So in Madhyala actresses recent ga Nayanthara twins ani. So this is called surrogacy. So ఈ టాపిక్ వచ్చేసి సరోగసీ అనమాట. సో చాలా మంది సినీ యాక్టర్స్ మేబీ టు ప్రొటెక్ట్ దేర్ బాడీ దీనికి సరోగసీ ఆప్ట్ చేసుకుంటున్నారేమో అని చాలా మందికి అపోహ ఉంది. సో జనరలీ సరోగసీ అంటే ఏంటి అంటే ఆ ఫీమేల్ తన గర్భాశయంలో కాకుండా తన ఎగ్స్ని ఇతరుల గర్భాశయంలో ప్రెగ్నెన్సీ కోసము ఇంప్లాంట్ చేసినట్టయితే దీన్ని సరోగసీ అని చెప్తారన్నమాట. సో వీఆర్ టేకింగ్ వేరే వాళ్ళ యూట్రస్ని మనం రెంట్కి తీసుకుంటున్నట్టు అద్దె గర్భాశయం అని చెప్తాం దీన్ని. సో ఇందులో ప్రెగ్నెన్సీకి కావాల్సిన ఎగ్ వైఫ్ నుంచే తీసుకుంటారండి. ప్రెగ్నెన్సీకి కావాల్సిన స్పర్మ్ ఆ హస్బెండ్ నుంచే వస్తుంది. సో ఈ ఇంటెండింగ్ కపుల్ దగ్గర నుంచి తీసుకున్న ఎగ్స్ స్పర్మ్స్ని మనం ఎంబ్రియోస్గా ల్యాబ్లో తయారు చేసి పెట్టేసుకుంటాం. సో దీస్ ఎంబ్రియోస్ని బికాజ్ ఆ వైఫ్కి యూట్రస్ సరిగ్గా లేకపోవడం వల్ల లేదా అబ్సెంట్ యూట్రస్ ఉండడం వల్ల ఆరల్స్ అబ్నార్మల్ షేప్స్ ఉన్న యూట్రస్ లేదా మొత్తం అతుకులు ఉండి యూట్రస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిన వీళ్ళలో ఏం చేస్తామంటే వాళ్ళకి యూట్రస్ సరిగ్గా లేదు కాబట్టి వీ టేక్ ఏ అనదర్ ఉమెన్. సో ఇంకొక ఉమెన్ని తీసుకొని వాళ్ళకి వీళ్ళ ఎగ్స్ని ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో ద పర్సన్ హూ ఈజ్ ఆఫరింగ్ దేర్ యూట్రస్ ఇస్ కాల్డ్ ద సరోగేట్ అండ్ ద కపుల్ హూ ఆర్ గివింగ్ దేర్ ఎంబ్రియోస్ ఇస్ కాల్డ్ ద ఇంటెండింగ్ కపుల్. సో ఎవరెవరికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరోగసీ చేస్తాం? సో అందరికీ చేయొచ్చా అంటే డెఫినెట్లీ నో. అండ్ వీళ్ళకి ఒక ఎలిజిబుల్ క్రైటీరియా ఉండాలండి ఆ కపుల్కి. సో ఆ ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటంటే దే షుడ్ బి అట్లీస్ట్ మ్యారీడ్ ఫర్ 5 years. కపుల్ వచ్చేసి 5 years అన్న అయ్యి ఉండాలి మ్యారేజ్ అయ్యి. అండ్ వైఫ్ ఏజ్ మోర్ దాన్ 25 అండ్ లెస్ దెన్ 50 ఉండాలి. హస్బెండ్ ఏజ్ బిట్వీన్ 26 to 55 ఉండొచ్చు. అండ్ వీళ్ళకి మళ్ళీ ఇది వరకు ఏ రకమైన సంతానము ఉండకూడదు అనమాట. సో ఇలాంటి వాళ్ళు మాత్రమే సరోగసీకి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఇంకొకటి ఎసెన్షియల్ క్రైటీరియా, ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అని ఒకటి ఉండాలి. సో ఆ సర్టిఫికేట్లో ఏముండాలంటే మీ వైఫ్ యొక్క గర్భాశయము బేబీని క్యారీ చేయడానికి సూటబుల్ కాదు అని ఒక డాక్టర్ సర్టిఫై చేసిన సర్టిఫికేట్ వాళ్ళతో ఉండాలి. సో ఒక ప్రాపర్ కాజ్ ఉంటేనే వీళ్ళు సరోగసీకి అప్లై చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు కపుల్ గురించి మాట్లాడుకున్నాం. నౌ విల్ టాక్ అబౌట్ ద సరోగేట్. సో హూ కెన్ బీ ఎ సరోగేట్ అంటే ఎవరు సరోగేట్ లాగా వాళ్ళు ముందుకు రావచ్చు అంటే ద పర్సన్ హూ ఈజ్ రెంటింగ్ దేర్ యూట్రస్, ఆ ఉమెన్ వచ్చేసి షీ షుడ్ బి మ్యారీడ్. ఫస్ట్ థింగ్, అన్మ్యారీడ్ గర్ల్స్ సరోగసీ లాగా చేయకూడదు. మ్యారీడ్ అయి ఉండాలి. దే షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 child. వాళ్ళకు ఒక లివింగ్ చైల్డ్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే తనకి జనరల్ హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అన్ని లివర్ టెస్ట్, రీనల్ టెస్ట్, హార్ట్ కండిషన్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. సో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి తన దగ్గర. అండ్ సైకలాజికల్లీ ఆల్సో షీ షుడ్ బి ఫిట్. బికాస్ కొంతమందికి సైకియాట్రిక్ డిప్రెషన్ అవి ఇవి టెండెన్సీస్ ఉన్న వాళ్ళని కూడా మనం సరోగేట్గా తీసుకోలేము because we cannot trust her. So this female should be married, should have 1 child and should be psychologically and physically fit for pregnancy. So ఇలాంటి వాళ్ళని మనం సరోగేట్గా తీసుకోవచ్చు. సో అండ్ వాట్ ఈస్ హర్ ఏజ్? 50 years ఉంది, ఆమెను సరోగేట్గా తీసుకోవచ్చు అంటే నో. ద సరోగేట్ షుడ్ బి బిట్వీన్ 25 and 35 years ఆఫ్ ఏజ్. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న మధ్యలో ఉన్న లేడీస్ని మనం సరోగేట్ లాగా తీసుకుంటాం అనమాట. సో దీంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే డాక్యుమెంటేషన్ అండ్ లీగల్ కాంప్లికేషన్స్ అండి. సో వీళ్ళు ఆ కపుల్ ఎవరైతే ఉన్నారో ఆ సరోగసీకి 16 months వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి. అండ్ వాట్ ఎవర్ ఎక్స్పెన్సెస్ సరోగసీకి అవుతున్నాయో ఎక్స్పెన్సెస్ షుడ్ బి బేర్డ్ బై ద ఇంటెండింగ్ కపుల్ ఓన్లీ. సో ద కపుల్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద సరోగేట్ టిల్ ఆఫ్టర్ ద డెలివరీ కూడా. ఈవెన్ డెలివరీ అయిన తర్వాత 6 months వరకు కూడా the responsibility of the surrogate is with the couple only. సో ఈ డ్యూరేషన్ వరకు మనము డెలివరీ ఛార్జెస్ కానీ ప్రెగ్నెన్సీ ఛార్జెస్ అండ్ తన హెల్త్ కండిషన్స్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ హర్ ఆర్ టు బి ప్రొవైడెడ్ బై ద కపుల్. సో మ్యారీడ్ కపులే మనము అది కూడా 5 years అయ్యే వాళ్ళు సరోగేట్ని ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి వచ్చేసి సరోగేట్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో అబార్షన్ అయ్యింది లేదా డెలివరీ టైంలో బేబీ డెత్ అయింది. సో దీనికి సరోగేట్కి ఏమాత్రం సంబంధం లేదండి. ఇట్ ఈస్ ప్యూర్లీ డ్యూ టు మెడికల్ రీజన్స్ వల్ల అబార్షన్ అయినా లేదా వేరే ఏదో బేబీకి కండిషన్ బాగాలేకుండా బేబీ డెత్ అయిపోయినా సో దిస్ ఇస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సరోగేట్. సో దానికి సరోగేట్ రెస్పాన్సిబుల్ కాదు. అండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కపుల్స్ ఏంటంటే సరోగసీ ప్లాన్ చేసుకొని ఎంబ్రియోస్ అన్ని ట్రాన్స్ఫర్ చేశాక వాళ్ళు విడిపోదామని డిసైడ్ అవుతారు ఫర్ సమ్ అన్ఫోర్సీన్ రీజన్స్. సో ఇలాంటి వాళ్ళు వన్స్ దే హ్యావ్
ఆ కన్సెంట్ పైన సైన్ చేసి కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత దే కెనాట్ బ్యాక్ ఆఫ్. ఆ చైల్డ్ సరోగేట్ డెలివరీ అవ్వగానే విదిన్ అవర్స్ ఆ చైల్డ్ కపుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో వన్స్ ఆఫ్టర్ ది డెలివరీ ఈజ్ డన్, సరోగేట్కి ఏమాత్రమూ ఆ చైల్డ్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. కపుల్ కలిసి ఉన్నా సెపరేట్ అయినా ఈ కపులే ఆ బేబీని చూసుకోవాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ లిటిల్ కాంప్లికేషన్స్ ఫర్ సరోగసీ. సో ఎందుకు ఆప్ట్ చేస్తున్నారు చాలామంది అంటే మోస్ట్లీ ఈ రీజన్స్ ఖచ్చితంగా యూట్రైన్ రీజన్సో లేదా ఫీమేల్కి బాగా హార్ట్ డిజీజ్ ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళే సరోగసీకి ఆప్ట్ చేసుకోవడం కరెక్ట్ అనమాట. సో రీసెంట్గా రూల్స్, ఏఆర్టీ రూల్స్ మనకి ఏం చెప్తున్నాయంటే ఫారెన్ కపుల్స్ వచ్చి ఇండియన్స్ని సరోగేట్గా వాడడానికి లేదు. సో సరోగేసీ మన ఇండియన్ సిటిజన్సే ఇండియన్ విమెన్ని తీసుకొని సరోగేసీ ప్లాన్ చేసుకోవచ్చు. So it is banned for the foreign citizens who are coming to India. So this is all I think you should know about surrogacy. Thank you.